హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కొన్ని అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ 2 ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే 24 మంత్స్కి సంబంధించి తీసుకుంటే మీరు 4 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఎక్స్ట్రాగా ఫ్రీగా పొందవచ్చు. మీరు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఈ పర్టికులర్ బ్యాచ్ కోర్సెస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్, అలాగే ప్రాక్టీస్ కోర్సుల్లో మీరు టాప్ ఎడ్యుకేటర్స్ కండక్ట్ చేసే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఫౌండేషన్ కోర్సులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్సులు ఉన్నాయి, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్సెస్ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 10 వరకు వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మీకు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఈ యొక్క క్లాసెస్ కూడా చెప్తారు. సో మీరు ఇందులో జాయిన్ అయినట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ అలాగే ఇతర పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో అసిస్టెంట్ బేస్ మీద మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, అలాగే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి, అలాగే నర్స్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు మెషిన్ మెకానిక్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 8 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 7 పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్లో 2 పోస్టులు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్లో 1 పోస్ట్ ఉంది. ఈ విధంగా మనకి అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు. వచ్చే నెల 18వ తేదీలోపు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు, మరికొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. ఇక్కడ అకౌంట్స్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్కి సంబంధించి రిటెన్ టెస్ట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. 27 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కామర్స్లో చేసినవి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది కామర్స్ డిపార్ట్మెంట్లో చేసిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారికి అడిగారు. అదే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారికి అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి పోస్టులని రిటెన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత మెషిన్ మెకానిక్కి సంబంధించి 27 ఇయర్స్ లోపు వయసు ఉండాలి. ఫుల్ టైం 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. లేదా 10థ్తో పాటు ITI చేసి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి రిటెన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ ఉంటుంది. 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు, అది కూడా మినిమం స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ టైపింగ్లో కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇంకా నర్స్కి సంబంధించి మనకి ఇక్కడ 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ రిటెన్ టెస్ట్ ద్వారా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. BSc హానర్స్ ఇన్ నర్సింగ్ చేసిన, అలాగే దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ యాజ్ నర్స్గా మీరు రిజిస్ట్రేషన్ పర్టికులర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సో పై పోస్టులన్నిటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కింద ఉన్నటువంటి 8 పోస్టులని రిటెన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. 27 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి.
10+2 క్వాలిఫికేషన్ పాస్ అయినటువంటి వారు, ఓకే, 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ షాల్ బి గివెన్ ప్రిఫరెన్షియల్ వెయిటేజ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కంప్యూటర్స్కి సంబంధించి డిప్లొమా చేశారో వారికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకి అయితే అడగలేదు. ఇంకా లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి దీనికి సంబంధించి, ఓకే, డిగ్రీ అనేది అది కూడా లైబ్రరీ సైన్సెస్లో చేసి ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఉంటుంది, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ 10th లేదా దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఫుల్ టైం 2 ఇయర్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ చేసినట్లయితే ఆ యొక్క ల్యాబ్ అసిస్టెంట్కి రిలేటెడ్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ కాంపిటెన్సీ ఈ టెక్స్టైల్ డిజైన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 27 ఇయర్స్ లోపు వయసు ఉండాలి. రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ ఉంటుంది. 10th పాస్ అయ్యి దానితో పాటు 3 ఇయర్స్ డిప్లొమా చేసినట్లయితే అప్లై చేయొచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ కంపిటెన్సీ ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. 10th పాటు ఆ పర్టికులర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ కంపిటెన్సీ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి ఈ విధంగానే క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. క్లియర్ కట్గా చూడండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ పోస్టులన్నింటినీ కూడా 3 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఫర్దర్గా ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సో వారి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఫర్దర్గా కూడా ఆ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీ అనేది 250 రూపీస్ పే చేయాలి. అలాగే ఇక్కడ జిఎస్టీ కూడా కలుపుకొని 295 రూపీస్ అనేది ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి దీనికి సంబంధించి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ పర్టికులర్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు పే ఫర్ అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ 295 రూపీస్ ఇక్కడ డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసి డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ కూడా ఆ పర్టికులర్ అప్లికెంట్ యొక్క పేరు రాయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే అడ్రస్ కూడా రాయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎన్ఐఎఫ్టీకి సంబంధించిన అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, ఐడిఎఫ్సి కోడ్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఎన్ఐఎఫ్టీ గాంధీనగర్కి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వచ్చే నెల 18వ తేదీ లాస్ట్ డేటు. సో మీరు ఆఫ్లైన్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ యువర్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్కంప్లీట్గా పంపించినటువంటి అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో కొన్ని పోస్టులకు రిటన్ టెస్ట్ ఉంది, కొన్ని పోస్టులకి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇవి రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక విషయం వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ యొక్క లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.